వజ్రాల వ్యాపారి మోదీ కావచ్చు, వజ్రాల వ్యాపారి ఆయన మోదీ గారు కావచ్చు, మోదీకి సంబంధం ఏంటండి? చట్టం దాని కింద బ్యాంకు స్కాములు అవన్నీ చేసి విదేశాలకు వెళ్ళిపోయిన ఈ చరిత్రలన్నీ మీ బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇప్పుడు వాని పైన చర్యలు తీసుకుంటున్నాం. ఇంకెప్పుడైంది చూస్తలేవా? అరెస్టు అభివృద్ధి చెందడం అంటే అరెస్టు చేసేటందుకు వారెంట్ జారీ చేశారు. కోట్లు ఎగరగొట్టి విదేశాలకు పారిపోయాడు, జల్సాలు చేస్తున్నారు. ఇదేనా సాధించే ప్రగతి అంటున్నారు. వాళ్ళని వదిలేది లేదు నరేంద్ర మోడీ సర్కార్. అవినీతి కుంభకోణాలు విరుక్కుపోయారని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళపైన చట్టం ఆ పని చేస్తుంది. నరేంద్ర మోడీ కూడా దానికి కృతకృత్యుడై ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నాడు. ఉత్తర్వులు కూడా జారీ చేశాడు తక్షణం చర్యలు తీసుకోవాలని. ఇంకేం కావాలా? అంతా అయిపోయిన తర్వాత చర్యలు తీసుకోండి. అయిపోనంటే ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అక్కడ మిస్యూవ్ అయినట్టు? ఏదో రకంగా వెలుగులోకి వస్తేనే కదా దాన్ని బయట పెట్టేది, వాళ్ళపైన చర్యలు తీసుకునేది. కక్కితే తప్ప కడుపు వచ్చిందా లేదా తెలియదు అంటారు. ప్రాబ్లము అక్కడ ఉందంటేనే కదా డాక్టర్ వైద్యుడు ట్రీట్మెంట్ చేసేది. అంతే. లోపల ఏముందో ఏం సంగతో తెలియకుండా ఎట్లా చర్యలు తీసుకోగలుగుతాం? ఎన్నో చట్టాలు చేస్తున్నారు కదా. అదే ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా బ్యాంకులలో ఎవరు రుణాలు తీసుకున్న పరిస్థితులు కావచ్చు, ఎగవేతదారుల పరిస్థితి కావచ్చు, జాబితాలు సిద్ధం చేసి ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదంట సెంట్రల్. ఇలాంటి వారి జాబితాను అంతా సిద్ధం చేసి ఉపక్రమించింది. అందులో ఈయన రాలేకపోవచ్చు. ఇప్పుడైతే చర్యలకు ఉపక్రమించింది కదా. ఆయనని సమర్థించడం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ గతంలో కుంభకోణాల కుంభవృష్టిలో అతలాకుతలం చేసింది దేశాన్ని అంతా. వాళ్ళ లెక్క బిహేవ్ చేయలే కదా. చర్యలు తీసుకోమని చెప్పాము. ఇంకేం కావాలా? చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా, తప్పకుండా. అసలు ఇంకా ఈ విషయాలను మనం పక్కన పెడితే దక్షిణ భారతదేశంలోని అంటే మహారాష్ట్రలో కూడా ఆ రోజు లేదు, శివసేన బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో కూడా మున్సిపల్ చైర్మన్ లేరు. కానీ నల్గొండలో మీరు జెండా ఎలా పాతారు, ఎలా మున్సిపల్ చైర్మన్ అయ్యారు అసలు ఒకసారి చెప్పండి. మేము ఆనాడు ఎమర్జెన్సీ కాలరాత్రుల్లో పోరాటం చేశాము. జైలు జీవితాన్ని అనుభవించి వచ్చినాం. సోషల్ యాక్టివిటీలో నిమగ్నమై ఉన్నాం. మేము విద్యార్థి దశలో ఏబీవీపీలో క్రియాశీలంగా పాత్ర వహించాము. అన్ని అట్మాస్ఫియర్తో మేము మున్సిపల్ చైర్మన్ కాగలిగాం. డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్స్, అప్పుడు ఇండైరెక్ట్ ఉండేనా? అట్లా అవకాశం. ఎలక్షన్స్ అయినప్పుడు మరి మీకు మెజార్టీ ఎంత వచ్చింది? మీకు ఎన్ని స్థానాలకు ఎన్ని సాధించారు బీజేపీ? స్థానాలు వచ్చినాయి పోయినాయి అవన్నీ కావాలండి. భారతీయ జనతా పార్టీ మొదలు వచ్చినాయి 15 దాకా, తర్వాత 17 వచ్చినాయి సెకండ్ టర్మ్లా. నేను అది కాదు చెప్పేది, మీరు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు 12-13 దాకా వచ్చింది. అప్పుడు మొత్తం స్థానాలకు ఎన్ని? అప్పుడు బిలో 28 ఉండే. మీకు 12-13 వచ్చాయి. అంటే ఇతరుల మద్దతు ఏమైనా తీసుకొని చైర్మన్ అయ్యారు? మీ బలం మద్దతు కూడా ఉన్నది.